హాయ్ ఆల్, ద మూవీ రివ్యూ ఆఫ్ కన్నప్ప స్టారింగ్ మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్. మూవీ వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. దబిడి మనకి ప్రతిరోజు దబిడి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. పొలిటికల్ ఇష్యూస్ అయినా కానీ, మూవీ రివ్యూస్ అయినా, లాంచ్ ఈవెంట్స్ అయినా, ఏవైనా మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే బాగానే ఉంది భయ్య. ఒక రకంగా డివోషనల్ కంటెంట్ కాబట్టి మనకు బాగాలేదని చెప్పలేము, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగాలేదు భయ్య. అసలు ఫస్ట్ హాఫ్ చూడలేకపోయాను. మొత్తం ఏదో అట్లా ఎందుకు నడుస్తుందో అర్థం కాకుండా నడుచుకుంటూ అట్లా సాగింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. ప్రభాస్ వచ్చిన కానీ సెకండ్ హాఫ్ లేచింది భయ్య, బాగుంది. ఫస్ట్ ఇన్-డెప్త్ రివ్యూ మాట్లాడుకుందాం. అసలు మన స్టోరీ విషయానికి వస్తే, తిన్నాడు ఒకడు ఉంటాడు, అడవిలో బతుకుతూ వాళ్ళకు గూడెం ఒకటి ఉంటుంది. అసలు దేవుని నమ్మడతాడు. దేవుడు అంటే ఒక రాయాన్ని నమ్మేవాడు. అసలు దేవుని భక్తుడు ఎలా అయ్యాడు? మామూలు భక్తుడు కాదు, పరమ భక్తుడు అవుతాడు శివుడికి. అసలు ఎలా అయ్యాడు అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు చిన్నప్పటి నుంచి ఆ మూవీస్ అనేది చూసాం. రెబల్ స్టార్ కృష్ణరాజు మూవీ అయినా స్టోరీ మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎలా చూపించగలరని ఇంపార్టెంట్. మనకు అసలు భక్తుడు అయ్యాక ఏం చేసాడో మనకు తెలుసు. కానీ భక్తుడిగా ముందు అసలు ఎలా ఉండేవాడు ఏందనేది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. భక్తి రిలేటెడ్ కాన్సెప్ట్ ప్రభాస్ ఎంట్రీ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ కాస్ట్యూమ్స్, ఆ యాక్షను, ఆ న్యూజిలాండ్ గ్రాసెస్ అది ఏందో అర్థం కాకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు యాక్షన్ మీద ఫోకస్ చేశారు భయ్య. మన మూవీ పాజిటివ్ కొంచెం మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ అయినా, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ అయినా, మోహన్ బాబు సాంగ్ ఒకటి ఉంటుంది లాస్ట్, అది బాగుంది. అక్షయ్ కుమార్ అంటే శివున్లా ఖచ్చితంగా సెట్ అయ్యాడు. మనకు ఓ మై గాడ్ మూవీ అలా మనకు తెలుసు, కరెక్ట్ సెట్ అవుతాడు. తర్వాత కాజల్ అగర్వాల్ బాగా చేసింది రోల్గా పర్వత్లా. సో ఎవరి రోల్ వాళ్ళు బాగా చేశారు. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి భయ్య. బీజిఎం సెకండ్ అంటే బీజిఎం చాలా బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది, దానికి బీజిఎం హైలైట్. ఫస్ట్ హాఫ్లో కూడా అక్కడక్కడ బీజిఎమ్స్ బాగుంది. పాట విషయానికి వస్తే ఓం నమః శంకర్ ఒక పాట ఉంటుంది భయ్య, అది బాగుంది. ఆ తప్ప పాటలు ఏం బాగాలేదు. ఇంకా 2 పాటలు నాకు పెద్ద ఎక్కలేదు. ఒక పాట బాగుంది, బీజిఎం బాగుంది. నెక్స్ట్ థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రభాస్. ఈ మూవీలో హైయెస్ట్ పాజిటివ్ అంటే ప్రభాసే భయ్య. వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టడానికి 100 crores 300 crores ఇంత బడ్జెట్ పెట్టడానికి కూడా కారణం అంటే ప్రభాస్ ఉన్న ధైర్యంతో. ప్రభాస్ కనుక లేకుండా ఈ మూవీకి ఇన్ని కలెక్షన్లు పెట్టేవారు కాదు. అసలు ఈ కలెక్షన్ కూడా వచ్చేవి కాదు, కలెక్షన్స్ వచ్చేవి కాదు నాకు తెలిసి. ప్రభాస్ ఏందమ్మయ్య మళ్ళీ ప్రభాస్ ఫస్ట్ హాఫ్లో ఉన్నాడు, సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తాడు. ప్రభాస్ ఉన్నంతసేపు ప్రభాస్ ఎంట్రీ సీన్ అయినా, ప్రభాస్ వచ్చినప్పుడు బీజిఎం కానీ చాలా బాగుంటుంది ప్రభాస్ వచ్చినప్పుడు. తర్వాత ఇంకోటి ఫోర్త్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, అసలు సెకండ్ హాఫ్లో అసలు అంత దేవుని నమ్మనివాడు అసలు శివుని భక్తులు ఎలా వేయాలన్నది ఫోర్త్ పాజిటివ్ పాయింట్. అది కొంచెం బాగుంది భయ్య. అది టర్నింగ్ పాయింట్ అనేది ఎట్లా కన్వర్ట్ అనేది బాగుంటుంది. సో పర్ఫార్మెన్స్ బాగుంది. ఇది భయ్య పాజిటివ్ విషయానికి వస్తే. ఇక నెగిటివ్స్ మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాస్ట్యూమ్స్ బాగాలేవు భయ్య. నెక్స్ట్ మళ్ళీ కొన్ని ఫస్ట్ హాఫ్లో వార్ సీక్వెన్స్ ఉంటాయి, కొన్ని యాక్షన్ పార్ట్. ఈ పాన్ ఇండియా మూవీ మీద కొంచెం యాక్షన్ ఉండాలన్న రేంజ్లో అనవసరంగా యాక్షన్ పెట్టారు భయ్య. దీంట్లో అసలు యాక్షన్ అవసరం లేదు. అలాంటి యాక్షన్ పెట్టి అవి పెద్ద అసలు ఏం కంపోజింగ్ చేశారు. ఫైట్ కంపోజింగ్ బాగాలేదు. ప్రొడక్షన్ హౌస్ కూడా పెద్ద ఏం బాగాలేదు. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఏం బాగాలేదు. ఈ షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ జరిగింది. మొత్తం గ్రాస్ ఉంటుంది భయ్య, మొత్తం మౌంటైన్స్ గ్రాస్. ఆ మొత్తం గ్రాస్లో ఏంటో అసలు గూడెం కట్టారు కదా, అది గూడెం మొత్తం ఆర్టిఫిషియల్ ఉంది భయ్య. కొంచెం న్యాచురల్గా ఏం లేదు, మొత్తం ఆర్టిఫిషియల్ ఉంది. వాళ్ళ ఇల్లులైనా గూడాలైనా. సో అది ఇంకా అది నెగిటివ్స్ భయ్య. ఇంకో నెగిటివ్ ఏంటంటే, క్లైమాక్స్లో విష్ణు సరిగ్గా యాక్టింగ్ అనిపించి బాగానే యాక్ట్ చేశాడు. మనకు పెద్ద హోప్స్ లేవు కాబట్టి యాక్టింగ్ బాగానే చేశాడు. కానీ క్లైమాక్స్లో మనకు రెబల్ స్టార్ కృష్ణరాజు మన పాత మూవీలో చాలా బాగా యాక్ట్ చేస్తాడు. కనిపెట్టేటప్పుడు ఎమోషన్స్ అయినా కానీ చాలా బాగా పండిస్తాడు. కానీ ఇక్కడ విష్ణు ఫెయిల్ అయ్యాడని అనిపించింది. బాగా చేశాడు, ఆయన బాగానే చేశాడు. కానీ దానికి తగ్గట్టు అంతలా చేయాలని అనిపించింది. ఇంకా క్యాస్ట్ బాగుంది, వాళ్ళు చేశారు. కానీ మంచి విషయం కూడా యాక్టింగ్ బాగానే చేశాడు ఇతను. కానీ ఆ ప్రభాస్ సార్ లెక్క చేయాలని అనిపించింది. పర్ఫార్మెన్స్ బాగున్నా. ఇది భయ్య రివ్యూ. మూవీ అయితే 1 time వాచబుల్, బాగుంది. ఎందుకంటే మనం డివిజనల్ కంటెంట్ ఉంది కాబట్టి బాగానే ఉంది. చూడవచ్చు ఒకసారి. ప్రభాస్ కోసమే చూడవచ్చు, సెకండ్ హాఫ్ కోసమే చూడవచ్చు. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.